బాండెడ్ లేబర్ను గుత్తేదారుల నుంచి విడిపించి సొంత గ్రామాలకు తరలించారు నాగర్ కర్నూలు జిల్లా అధికారులు. 10 నెలల క్రితం బిజినేపల్లి, ఉయ్యాలవాడ, ఇటిక్యాలతో పాటు పలు గ్రామాలకు చెందిన కార్మికులను మేస్త్రీలు పెద్ద కృష్ణయ్య, ఎర్రన్న, పెంటయ్య లేబర్ను మహారాష్ట్ర తీసుకెళ్లారు. 10 నెలల పాటు ఆర్సీబీ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్లో వెట్టి చాకిరీ చేయించారు. రోజుకు 200 నుంచి 250 రూపాయలు చెల్లిస్తూ 12 గంటల పాటు పని చేయించేవారని ఆరోపించారు బాధితులు. అనారోగ్యంతో బాధపడుతున్నా పని చేయక తప్పలేదన్నారు కార్మికులు. ఈ విషయం తెలియడంతో హైదరాబాద్కు చెందిన ఫౌండేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలపర్స్ అనే ఆర్గనైజేషన్ చొరవ తీసుకుని రెస్క్యూ చేసింది. ఆర్గనైజేషన్ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి కర్నూలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల సహకారంతో 30 మంది కార్మికులను గుత్తేదారుల నుంచి విడిపించి వారి స్వగ్రామాలకు తీసుకొచ్చామన్నారు నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాసులు. చూడని తీసుకొని పోయిండు. తర్వాత అక్కడ ఉన్న ఇబ్బందులు చాలా వేరే ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. అక్కడ ఒక వాటర్ బాగలేదు, ఫుడ్ బాగలేదు, అలాగే జ్వరం వచ్చినా ఏమన్నా ఇబ్బందులు అయినా కానీ పట్టించుకోరు. అదే ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ మేము ఒకవేళ అడిగితే మేస్త్రి మమ్మల్ని కొడతాడు. ఎందుకు అడుగుతారు, మిమ్మల్ని చూసి ఇంకోటి నేర్చుకుంటారా అని అట్లా కొడతారు. చాలా మందిని కొట్టిండు. దగ్గర ఒక 12 మందిని కొడితే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి వచ్చి ఒక 4 హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటికి కూడా. అందులో ఇద్దరు చనిపోయారు. సౌలభ్యం అంత బాగాలేదు. ఏం జ్వరం వచ్చినా పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళ అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పని పోతే టైంకి రావట్లేదు. ఏమన్నా జ్వరం వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా ఇది అన్నా అని అడిగితే కొడతారు వాళ్ళు. ఇప్పుడు వచ్చినా కూడా మాకు ఏదో గిల్టీగానే ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఎప్పుడు తీసుకుపోయి కొట్టేది అర్థమవుతలేదు. దయచేసి మీరే ఏదో రకంగా. మేము మహారాష్ట్రలోని పర్వన్ డిస్టిక్లో ఆర్సీబీ అనే కన్స్ట్రక్షన్ కంపెనీలో రోడ్ వర్క్ చేస్తున్నాం. మేము కొంతమంది మేస్త్రీల దగ్గర అడ్వాన్స్ తీసుకొని పోయినాం. వాళ్ళు మాకు ఈడ ఓన్లీ అడ్వాన్స్ ఇచ్చిందే తప్ప మాకు పని వేతనం ఎంత చెప్పలేదు. తర్వాత మినిమం మాకు టైమింగ్స్ అనేది కూడా తెలియదు సార్. మమ్మల్ని చాలా ఇబ్బందులు, అసలు ఆహారం మంచిగా లేదు, హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు దయచేసి మాకు ఎట్లా మీరు మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని హెల్ప్ చేయండి సార్ అని చెప్తే మేము మా సంస్థ నుంచి అక్కడ పర్వాని కలెక్టర్తో ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ ద్వారా ఎస్డిఎం సార్ గారు, లేబర్ ఇండియా వారు, మిగతా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. యాజ్ ఏ బిఎల్ఎస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఎలిమెంట్స్ అన్నీ దాదాపు మినిమం ఏజ్, మూమెంట్ ఆఫ్ అవన్నీ, అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ లేకపోవడం, వాళ్ళని ఎక్కడ పోవాలన్నా కూడా ఇంటికి పంపించకపోవడం, అలాంటివి అన్నీ వాళ్ళు ఈ చట్టం ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ అక్కడ ఆ స్టేట్లో వాళ్ళను బాండెడ్ లేబర్గా గుర్తించి వాళ్ళకు రిలీజ్ సర్టిఫికెట్ ఇచ్చి మన రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఇక్కడి రాష్ట్రంలోని మన ప్రభుత్వానికి ఇకపై నుంచి ఆ మేస్త్రీల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ వాళ్ళకి థ్రెట్ లేకుండా వాళ్ళు ఫ్రీగా స్వేచ్ఛగా బతికేటట్టు చూడాలని చెప్పి అక్కడి మన కలెక్టర్ గారికి రాత్రి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ కొంచెం సేఫ్టీ ఉండాలని చెప్పి ఇక్కడ మనం ఈ డిఎస్పీ ఆఫీస్లో కలవడం జరిగింది. ఈ మన డిఎస్పీ సార్ గారు కూడా మన తెలంగాణలో పనిచేసినటువంటి లేబర్కు చాలా స్పందించి మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మేము అన్ని విధాలుగా సహకరిస్తాం, ప్రతి పిఎస్లో ఉన్నటువంటి ఎస్ఐలకు మేము చెప్తా ఆల్రెడీ, మీరు ఫ్రీగా స్వేచ్ఛగా బతకండి.